దాదాపు నెల రోజుల పాటు హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగిసిపోనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా ప్రచార పర్వం పరిసమాప్తం కానుంది. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోనున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. కాబట్టి తెలంగాణ పోలింగ్ గురువారం జరగనుండటంతో ఇవాళ సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది. దీంతో మిగిలిన అతి కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మంగళవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే సమయం వరకు ఎలాంటి ప్రచారానికి వీలుండదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తెలంగాణ నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంచితే ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని పార్టీలు తమ చివరి ప్రయత్నాలను మొదలు పెడతాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం అధికారులు ఇప్పటికే సంసిద్ధమయ్యారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, దాదాపు నెల రోజుల పాటు జరిగిన హోరాహోరీగా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయితే మరికొద్ది గంటల్లో అయితే ముగియనున్నది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, నేటితో తెలంగాణ ఎన్నికల ప్రచారం సమాప్తం కాబోతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఉత్తంగా ప్రచారాలు ముగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ, దానికి తగ్గట్టుగానే అభ్యర్థులు కూడా పూర్తిగా ఎలక్షన్ కి ప్రచారానికి ముగింపేందుకు రకంగా సిద్ధంగా ఉన్నారు. అయితే మొత్తంగా ఉన్న వరకు ప్రతి ఢిల్లీలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక రకాల పార్టీల యొక్క పాటలతో, మైక్లతో చెవులు దద్దరిల్లేలా కొనసాగినటువంటి ప్రచారాలన్నీ కూడా నేటితో ఆ మైక్లన్నీ కూడా ముగియబోతున్నాయి. ఈరోజు సాయంత్రానికి పూర్తిగా రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి రాబోతుంది. పూర్తిగా అయితే అతి కొద్ది సమయం ఉండడంతో ఇప్పటికే నేతలంతా కూడా పూర్తిగా ప్రతి నిమిషానికి కూడా సద్వినియోగం చేసుకునేలా ఓటర్లను ఇంకా కలిసే ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు. దాదాపు వాళ్ళ పార్టీకి మద్దతు తెలపాలి, ఓటు వేయాలన్నట్టుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే దాదాపు నెల రోజులుగా హోరాహోరీగా సాగిన ఈ ప్రచారాలు ఈసీ నిబంధనలు అదే ప్రకారం పోలింగ్ ముగింపు సమయం 48 గంటల ముందే ప్రచారం నిలిపివేత, ఓటర్లు తమ వైపు తిప్పుకునే చివరి ప్రయత్నాలు అన్ని పార్టీలు మరో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు అయితే చేసేశారు. ఈ 48 గంటల సమయమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా ఆ రకంగా అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో పూర్తిగా 144 సెక్షన్ కూడా అమల్లోకి రాబోతుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ వస్తుంది కాబట్టి 48 గంటల పాటు పూర్తిగా మద్యం దుకాణాలు కూడా మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో మంగళవారం సాయంత్రం నుంచి అయితే నుంచే పూర్తిగా ఎలాంటి వైన్ షాప్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా క్లోజ్ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రచారాలు కూడా ఎలాంటి ప్రచారాలు కూడా చేయడానికి వీలుండదు కాబట్టి ఆ రకంగా కూడా ఎలక్షన్ శాఖ చాలా సీరియస్ గానే ఉంది. దీనిపైన దృష్టి సారిస్తూనే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి నాయకులు తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇలా వస్తే ఓటర్లు తమ వైపు తిప్పుకునే అన్ని పార్టీలు తమ చివరి ప్రయత్నాలు మొదలు పెట్టేశాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ కోసం అధికారులు అన్ని కూడా సిద్ధం చేశారు. ఇక నేటి నుంచి ఈ 48 గంటల పాటు పూర్తిగా ఇతర పార్టీలు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వారు ప్రచారాలు చేయడానికి కానీ వీలు లేదు, వాళ్ళు ఇక్కడ ఉండడానికి కూడా వీలు లేనట్టుగా ఈసీ తెలిపింది. అలాగే నేటితో మద్యం ఎలక్షన్ అంటేనే దాదాపు డబ్బు మద్యం ఉంటున్న నేపథ్యంలో మద్యం అలాగే డబ్బు పంపడంలో కూడా కీలక దాదాపు ఎక్కువ మొత్తంలో అవగాహన కార్యక్రమాలు చేశారు ఇప్పటికే ఓటర్లకు. అలాగే ఈ కట్టడి చేయడానికి పోలీసు ఇప్పటికే ఈసీ కూడా పోలీసు శాఖకు అలాగే సంబంధిత అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేసింది వీటిని అరికట్టే విధంగా. సో మొత్తానికైతే 2013లో జరిగిన ఎలక్షన్ జరుగుతున్నాయో దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అలాగే పార్టీలు కూడా పూర్తిగా ప్రచారం వరకైతే పూర్తిగా సహకరించాయి. ఇక ఈ 48 గంటల తర్వాత ఎన్నికలు కూడా ఉండబోతాయి. ఫలితాలు ఎలా ఉన్నా కూడా
నేతలంతా ఎవరికి వారు గెలుపు ధీమా అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రైట్ థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.